వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సిలువను గుర్చిన వార్త రక్షించబడిన, క్రీస్తును నమ్ముకున్న, క్రీస్తును వెంబడించిన వారికి గొప్ప శక్తి. ఒకవేళ లోకంలో ఉంటూ సిలువను తక్కువగా చూసిన వారికి అది వెరితనంగా అనిపించవచ్చు, కానీ రక్షించబడిన మనకు సిలువను గుర్చిన మాటలు, సిలువను గుర్చిన ధ్యానాలు మనకు శక్తిని ఇస్తాయి. పాత నిబంధనలో ఇస్సాకు, రిబ్కాలు భార్యాభర్తలుగా ఉన్నారు. అనేక సంవత్సరాల తర్వాత వారికి గర్భఫలం దొరుకుతుంది. వారికి కవల పిల్లలు పుడతారు. 2 మగపిల్లలు పుడతారు. పెద్దవాడు ఏషావు, చిన్నవాడు యాకోబు. వీరిద్దరూ పెరిగి పెద్దయి యవనస్తులైన తర్వాత ఏషావు వేటగాడిగా ఉంటూ వేటాడుతూ ఆ వేటాడిన దాన్ని తీసుకొచ్చి మాంసంగా చేసి తను తింటూ తన తండ్రికి, తన కుటుంబ సభ్యులకి ఇస్తూ జీవిస్తూ ఉంటాడు. చిన్నవాడైన యాకోబు అమ్మ కూర్చిగా ఉంటాడు. ఇంటి దగ్గరే పెరుగుతాడు. తన తల్లి అయిన రిబ్కా దగ్గర పెరుగుతుంటాడు. ఒకరొక సందర్భంలో పెద్ద కుమారుడికి రావాల్సిన దీవెనలన్నీ, అలాగే ఏషావుకు రావాల్సిన దీవెనలన్నీ, ఆశీర్వాదాలన్నీ, ఒక రకంగా చెప్పాలంటే ఆస్తులన్నీ మోసపూరితమైన కుట్ర చేత చిన్నవాడైన యాకోబు తన తండ్రి దగ్గర నుంచి లాక్కుంటాడు. అప్పటికే చూపు మందగించిన ఇస్సాకును మోసం చేసి యాకోబు జ్యేష్ఠ కుమారుడైన ఏషావుకు రావాల్సిన ఆస్తులు, ఆశీర్వాదాలు ఇవన్నీ లాక్కుంటాడు. ఈ సందర్భంలో ఏషావు బహుగా కోపపడతాడు. నాకు ఆశీర్వాదాలు లేవు, నాకు ఆస్తులు లేవు అని బాగా ఇబ్బంది పడి కోప్పడి ఆ కోపంతో తన తమ్ముడైన యాకోబును చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది గమనించిన తల్లి రిబ్కా, అలాగే ఇస్సాకు యాకోబును మరి మూటముళ్ళ సర్దుకొని హారాల్లో ఉన్న రిబ్కా సహోదరులైన లాబాను అనే మామ దగ్గరికి యాకోబును పంపించే ప్రయత్నం చేస్తారు. యాకోబు వెళ్తున్నప్పుడు అరణ్యంలో వెళ్తూ చీకటి పడుతుంది. చీకటి పడిన సందర్భంలో అతనికి నిద్ర వచ్చినప్పుడు ఒక రాయిని తలగడగా చేసుకొని తలగడ కింద పెట్టుకొని పడుకుంటూ ఉంటాడు. ఆ పడుకున్న సందర్భంలో అతనికి నిద్ర పడుతుంది. ఆ నిద్రలో ఒక కలగంటాడు. ఆ కలలో ఏమి కలగంటాడంటే, అతను ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన ఉంది, నిచ్చెన లాంటిది ఉంది. కింద కొన భూమి మీద ఉంది, పై కొన ఆకాశానికి పరలోకానికి అంటుతుంది. దాని నుంచి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఈ కలగంటాడు. కలగనగానే దిగ్గున లేచి ఆ కళను గ్రహించిన వాడై, అమ్మో ఈ ప్లేసు మామూలు ప్లేస్ కాదు, ఈ రాయి మామూలు రాయి కాదని చెప్పి ఆ రాయిని తల్లగడగా పండబెట్టిన రాయిని నిలిపి దాని మీద నూనె పోసి దానికి ఒక బలిపీఠం కట్టి దాన్ని బలిపీఠం కట్టి దాన్ని ఇది మామూలు రాయి కాదన్నట్టుగా దాన్ని చేస్తుంటాడు. యాకోబు కలగన్నాడు. ఈ కలలో ఒక నిచ్చెన కనపడింది, నిచ్చెన కనపడింది. ఆ నిచ్చెన పరలోకం నుంచి భూలోకానికి పెద్ద నిచ్చెనగా ఉంది. ఒక స్టెప్స్తో, ఒక మెట్లతో కూడుకున్న నిచ్చెనగా ఉంది. ఆ నిచ్చెనలో దేవదూతలు దిగుతూ ఉన్నారు, ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. ఆ కలగన్నాడు యాకోబు. ఎందుకు ఆ కల వచ్చింది, ఎందుకోసం వచ్చింది, లేకపోతే యాకోబు కలగన్నలో అర్థం ఏంటి? ఆ నిచ్చెన నిశ్చయముగా క్రీస్తు సిలువ. ఎందుకంటే మనుషులు కట్టుదప్పిపోయి, మనుషులు పాపంలో పడిపోయి, మనుషులు దేవుని ఆజ్ఞను మీరిపోయి దేవుడితో సంబంధం కోల్పోయినప్పుడు తిరిగి తండ్రితో సంబంధాన్ని, సహవాసాన్ని పునరుద్ధరించడానికి, పరిశుద్ధులైన దేవుణ్ణి చేరుకోవడానికి సిలువ అనేది ఒక మార్గంగా ఉంది. ఆ సిలువ యేసుక్రీస్తు తండ్రి వద్ద ఉండి దైవ కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చి అతను సిలువ మరణం పొందటం ద్వారా మనుష్య కుమారుడిగా మనుషులను పట్టుకొని, దైవ కుమారుడిగా దేవుణ్ణి పట్టుకోగలిగిన శక్తివంతుడై, లేకపోతే ఆయనకు ఆ శక్తి ఉండి మనుషులను తండ్రితో జతపరిచిన సందర్భం. యాకోబు మోసగాడైపోయాడు. యాకోబు
తన అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఒక మోసగాడుగా ఉండి బయలుదేరి వెళ్తున్నప్పుడు అతనికి ఒక కల కన్నాడు. ఆ కల కన్నప్పుడు ఆ కలలో నిచ్చెన కనపడింది. ఆ నిచ్చెన వలన తన జీవితాన్ని వదులుకొని పరలోకానికి వెళ్ళాలి అంటే ఆ నిచ్చెన అవకాశం ఉంటుంది. ఆ నిచ్చెన ఎవరో కాదు, క్రీస్తు. సిలువలో మ్రానుపై వేలాడుతున్న క్రీస్తు. ఈరోజు యాకోబులాగా ఎవరన్నా మోసగాళ్ళై, లోకంలో ఉండి, పాపంలో ఉండి, మోసం చేసి, వ్యభిచారులై, దొంగలై, మోసగాళ్ళై ఉంటున్నప్పుడు అటువంటి వారిని రక్షించడానికే యేసు ప్రభువారు సిలువ మరణం పొందాడు. పవిత్రుడిగా, నిష్కలంకుడిగా, నిర్దోషిగా, నిందారహితుడిగా యేసు ప్రభువారు ఏ పాపము అంటకుండానే తను సిలువ మరణం పొందాడు. ఆ సిలువ మరణమే మనందరినీ దోషులుగా, లేకపోతే ఒక పాపము చేసిన వ్యక్తిగా, లోకంలో ఉన్న మోసగాళ్ళుగా ఉన్న మనల్ని ఆ నిచ్చెన ద్వారా, అంటే యేసుక్రీస్తు అనే మధ్యవర్తి ద్వారా, యేసుక్రీస్తు అనే రాయబారి ద్వారా తండ్రికి దగ్గర ఉన్న పరలోకం చేరుకోవడానికి. ఆ రోజు యాకోబు కన్న కల నిశ్చయముగా క్రీస్తు నిచ్చెన. యాకోబు మోసగాడై ఉన్నప్పుడు ఆ నిచ్చెన ద్వారా ఆయన పరలోకానికి చేరుకునే అవకాశం. ఈరోజు నువ్వు నేను మనందరము పాపులం, పాపంలోనే జీవించాం, పాపంలోనే బ్రతుకుతున్నాం. అటువంటి వారిని రక్షించడానికి యేసుక్రీస్తు సిలువ అనే నిచ్చెనను మనకిచ్చాడు. ఆ సిలువ కిందికి ఎవరైతే వస్తారో, ఎవరైతే తమ పాపాలను ఆ సిలువలో కార్చిన రక్తం ద్వారా కడుక్కుంటారో వారు ఆ నిచ్చెన ద్వారా పరలోకానికి వెళ్ళుటకు మార్గము సుగమం చేసుకుంటారు. ఆనాడు యాకోబు కలగనలో అంత అర్థం ఉంటుంది. ఈరోజు ఇంకా ఎవరైనా ఇంకా లోకంలోనే జీవిస్తూ, ఆ పాపంలోనే జీవిస్తూ, ఆ మోసంలోనే జీవిస్తూ, ఆ వ్యభిచారంలోనే జీవిస్తూ, ఆ లోక ఆశలు, లోక కోరికలు, లోక బంధాల్లో జీవిస్తూ ఉంటే ఈరోజు నువ్వు దేవుని దగ్గర ఒప్పుకో. ఆ నిచ్చెన దగ్గరికి రా, ఆ సిలువ అనే నిచ్చెన దగ్గరికి రా. ఆయన కార్చిన రక్తంలో నువ్వు కడగబడు. ఆ నిచ్చెన నిన్ను పరలోక భాగ్యంలోకి తీసుకువెళ్తుంది. యుగయుగాలు తండ్రితో నివసించే అవకాశాన్ని ఆ నిచ్చెన కల్పిస్తుంది. నిశ్చయముగా యాకోబు కన్న కలలో నిచ్చెన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో వేలాడిన ఆ మ్రానే. ఆ మ్రాను నీకు రక్షణనిస్తుంది, పరలోక భాగ్యాన్ని ఇస్తుంది. అటు పరలోక భాగ్యం నీవు నేను మనందరం పొందుకోవాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.